న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహిళను నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు పట్టణ మహాలక్ష్మి వీధికి చెందిన చిట్టెమ్మ పట్టణ పరిధిలోని నివాసం ఉంటున్న న్యాయమూర్తి ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది. ఈ క్రమంలో న్యాయమూర్తి ఇంట్లో డాలర్తో కూడిన బంగారు గొలుసు దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా ఓ మహిళ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. ఈ విచారణలో న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. 2వ తారీఖు రాబడిన రిపోర్టు మేరకు గూడూరు ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు లావణ్య మేడం గారు ఇచ్చిన రిపోర్టు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. కేసు యొక్క సారాంశం ఏమనగా, తన ఇంట్లో పనిచేస్తున్న చిట్టెమ్మ అనే ఆమె గత 1 మంత్ నుంచి పనిచేస్తుంది. చిట్టెమ్మ అనే ఆమె మా ఇంట్లో ఒక నెక్లెస్ మిస్ అయింది. ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న కబోర్డు, ఇంట్లో వేరెవరు రావడానికి కూడా ఆస్కారం లేదు. ఆ యొక్క బెడ్రూమ్లో చిమ్మేదానికి ఒక చిట్టెమ్మ ఒక్కటే వెళ్తుంది అని ఆమె మీద సస్పెక్ట్ చేస్తూ మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాని మేరకు 2వ తారీఖు మేము కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయగా మా యొక్క దర్యాప్తులో భాగంగా తేదీ 5/2/2020 సాయంత్రం 3 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. 5వ తారీఖు వాళ్ళ అబ్బాయి బర్త్డే జరిగింది. ఆ తర్వాత రోజు ఇంట్లో బెడ్రూమ్లో చిమ్ముతుండగా కబోర్డ్లో నాకు కనిపించింది. నా యొక్క అప్పుల బాధలో అవసరాలు తీర్చుకోవటానికి ఇక్కడ తీస్తే నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను గుర్తుపట్టరు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెతలో నన్ను అనుమానించాలనే ఉద్దేశంతో అది తీసుకొని కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకొని 10-15 రోజులు తర్వాత దాంట్లో ఆ యొక్క చైన్లో డాలర్కి 2 వైపు నుండి ఒక చైన్ తీసి దాన్ని పొక్కంలాగా ఇట్లాగా అమర్చి వాళ్ళ అక్కకి ఊటుకూరులో ఉన్న వాళ్ళ అక్కకి నాకు డబ్బులు అవసరము, ఇది కొంచెం బ్యాంకులన్నా పెట్టి ఇవ్వు, నాకు ఇక్కడ కుదరట్లేదు గూడూరు అని చెప్పి వాళ్ళ అక్కకి ఇస్తే వాళ్ళ అక్క గూడూరు అక్కడ ఊటుకూరులో సిండికేట్ బ్యాంకులో పెట్టేసి ఒక 22,000 కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా తన యొక్క నేర అంగీకార ఒప్పుదలను చెప్పడంతో